డే 3 వీడియోలో లేక్ మెక్డానల్ అనే పింక్ లేక్ చూసినారు కదా, అప్పుడు నేను అన్నా కదా అదేం బాగాలేదని. దానికంటే డింబోలా చాలా బెటర్ అని చెప్పిన కదా. ఇప్పుడు మీకు డింబోలా ఎలా ఉందో చూపిస్తా. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ప్రణాళిక వ్లాగ్స్. మనం ఆల్మోస్ట్ డే 12 ఎండ్ అయిపోయిందండి. అంటే సన్సెట్ అయిపోతుంది ఇప్పుడే. ఎడ్లైడ్ ఆల్మోస్ట్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం. రేపు లాస్ట్ డే ఎడ్లైడ్ టు మెల్బర్న్. ఇండియన్ రెస్టారెంట్ అని చెప్పారు, మళ్ళీ అడిగి మళ్ళీ మెక్సికన్కి వచ్చాం. వీళ్ళకి ఏది ఇష్టం అక్కడికి తీసుకొస్తారు. అంతే కదా. మండే మార్నింగ్ ఇది యాక్చువల్లీ చాలా తక్కువ ట్రాఫిక్ కంపారిటివ్లీ. ఓ రోజు మీకు మెల్బర్న్ మార్నింగ్ ట్రాఫిక్ చూపిస్తాం. మనం సిటీ నుంచి కరెక్ట్గా 5 మినిట్స్ డ్రైవ్ అనుకుంటా. జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ సిటీ నుంచి. అంత క్వైట్ బాగుంది. ఇలా క్వైట్ ఉన్న వాళ్ళు నచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది ప్లేస్. ఎడ్లైడ్ ఎప్పటి నుంచో అంతే, ఇప్పుడే కాదు. ఎడ్లైడ్ ఈజ్ సో క్వైట్ సిటీ. మనం ఇప్పుడు ఆండ్రాఫ్ అనే విలేజ్లో ఉన్నాం. ఆండ్రాఫ్ అనే విలేజ్ వచ్చేసి మనకి ఎడిలైడ్ నుంచి ఒక 25 మినిట్స్ టు 30 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. ఈ విలేజ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. విత్ అంటే మొత్తం వైనరీస్ అండ్ ఫార్మ్స్ లైక్ స్ట్రాబెరీ ఫార్మ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎడిలైడ్ వెళ్ళినప్పుడు మాత్రం ఈ ప్లేస్ అందరూ తప్పనిసరిగా విజిట్ చేయండి. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడే వస్తున్నాయి అనుకుంటా. ఐ మీన్ ఆటమ్ సీజన్ కదా వాళ్ళు. అవును, ఆటమ్ సీజన్. చాలా క్రేజ్ ఉంది అబ్బా ఈ చెట్లకి. ఎవ్వరు పడితే వాళ్ళు అంటే ఎక్కడ పడితే అక్కడ ఎవ్వరు ఇంట్లలో కూడా పెట్టేసుకుంటున్నారు. అంటే నీకు కలర్ మారుతుంది, లైక్ బ్యూటిఫుల్ అంటే చూడడానికి బాగుంటుంది కదా. చూడడానికి బ్యూటిఫుల్. పోలీస్ బాబాలు ఎవరిని ఆపారు, మంచి ఫైన్ వేసి పంపుతారు. ఇంకా మెల్బర్న్ అయినా ఎక్కడైనా ఏంటంటే విక్టోరియాలో అయినా వాళ్ళు స్పాట్స్ ఉంటాయి కొన్ని, అక్కడ కార్ రెడీగా పెట్టి కూర్చుని ఉంటారు. అవి మనకు దగ్గరికి వెళ్ళేవారు కనపడవు. విక్టోరియా ఏంటంటే అది అసలు ఫైన్స్లో అదే ఫస్ట్ ప్లేస్. వాళ్ళు రెడీగా ఉంటారు అనమాట, ఎవడు దొరుకుతాడా ఎప్పుడు ఫైన్ వేద్దాం. అదే వీకెండ్స్, లాంగ్ వీకెండ్స్ అలా వచ్చినాయి అంటే మీకు హైవేనే ఆపేసి మొత్తం హైవేలో ట్రక్ టెస్ట్ చేస్తారు. ఒకసారి ఒక రోజు అయితే మేము ఎక్కడికో వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 12:30 అయిపోతుంది. ఆన్ ది వే ఇంటికి వెళ్తే 2 hours పట్టింది మాకు. 5 kilometers మూవ్ అవడానికి. మొత్తం ఆపేస్తారు హైవే అంతా. నైట్ 1:30 2 అయిపోయింది వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళడం. క్లౌడ్స్ కిందికి దిగిపోయినాయి మొత్తం. ఫస్ట్ టైం ఎట్లా అనిపిస్తున్నాం. నేలపైన మొత్తం డైరెక్ట్ కిందనే ఉన్నాయి. అది కూడా 10 అవుతుంది ఇక్కడ. అంటే నాకు తెలిసి బాగా చల్లని ఉంటున్నారు నైట్. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు విక్టోరియాకి బార్డర్లో ఉన్నాం. బార్డర్ టౌన్ దీని పేరు. 10 kilometers అవే ఫ్రమ్ విక్టోరియా బార్డర్. మనకి ఇంకా 500 kilometers ఉంది. అరౌండ్ 480 అంతా మెల్బర్న్కి. ఇంకా హాఫ్ డే పడుతుంది. చాలా బాగుంది బార్డర్ టౌన్. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఇంక ఇదే లంచ్ అనుకోవాలి. ఏదో అక్కడ ఏముంటాయి ఇంకా పేస్ట్రీస్ అవి పైస్, ఏదో వెజ్ పేస్ట్రీ ఉంటుంది, బాగానే ఉంది. 10 నిమిషాలు ఆగి ఇక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, యూజ్ చేసుకుని బయలుదేరిపోవటమే. చాలా బాగుంటుంది బార్డర్ టౌన్, చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇప్పుడు చిన్న లేక్ ఉంటుంది, చూపిస్తాం మీకు. అందులో బాతులు ఉంటాయి, వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. అదే వాటర్ ఫాల్ ఇక్కడ. ఏంటి అది వాటర్ ఫాలా? మరి అది వాటర్ ఒక ఫాల్. ఈయననే వాటర్ ఫాల్ మీకు ఒకసారి చూపిస్తాం. ఇది ఏం వాటర్ ఫాల్? కెనడాలో ఉంటుంది. నయగరా వాటర్ ఫాల్స్ అనుకుంటున్నాను ఆస్ట్రేలియాలో. ఇక్కడ ఎంత బాగుంది కదా, ఇక్కడ ఉండిపోవచ్చుగా మనం కాదు, నువ్వు ఉండిపో, నేను వెళ్ళిపోతా మెల్బర్న్. ఏంటమ్మా అవునా? కళ్ళు మూసుకో 5 నిమిషాలు. ఓ పని చెప్పాలికా, ఇలా ఒక వాక్కి వెళ్ళరా, తర్వాత ఇక్కడ ఉండిపోదు కానీ. మంచిది, పరిగెత్తుకుంటూ వచ్చేస్తాగా. బాగుంది ఇది యాక్చువల్లీ.
లేక్ ఇదంతా ఇట్స్ గుడ్. బోర్డర్ టౌన్. హలో హాయ్ గాయస్, డే 3 వీడియోలో లేక్ మెక్డానల్ అనే పింక్ లేక్ చూసినారు కదా. అప్పుడు నేను అన్నా కదా అదేం బాగాలేదని. దానికంటే డింబోలా చాలా బెటర్ అని చెప్పిన కదా. ఇప్పుడు మీకు డింబోలా ఎలా ఉందో చూపిస్తా. విక్టోరియాలో ఒక పింక్ లేక్ ఉంది అక్కడ. ఇది చాలా బాగుంటుంది యాక్చువల్లీ. నేను ఇక్కడికి 2017లో వచ్చినప్పుడు మేము నుంచున్న వరకు వాటర్ ఉండేది, అంత వాటర్ ఉండేది. అంటే హాఫ్ నడుచుకుంటూ వెళ్ళాం, అదే మొలగం జస్ట్ ఇక్కడికి వస్తే అంతే, జస్ట్ మోకాలు కూడా వాటర్ రావు. అంటే లోపల వరకు వెళ్తే ఇప్పుడు మొత్తము పాడైపోయింది. వాటర్ లేవు, చాలా పింక్ ఉండేది అప్పుడు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు. ఇప్పుడు మేము ఎక్కడైతే ఉన్నామో ఇక్కడ వరకు వాటర్ ఉండేది. అంత ఎలా ఉండేదంటే అసలు పింక్, ఇంకా మీకు తెల్లగా నిగలగలాడిపోతూ వైట్, పింకిష్ వైట్ ఉండి చాలా బాగుండేది అప్పట్లో. అంటే ఇప్పుడు కూడా ఇంకేంటంటే వాటర్ లేవు. ఫస్ట్ ఇదంతా అంతా తొక్కి మొత్తం ఖరాబ్ చేసేసినారు. ఇదివరకు అయితే అక్కడ నుంచి చూడండి మామూలుగా నీకు అది కనిపిస్తుంది వాళ్ళకి అక్కడ వైట్. ఇప్పుడు నువ్వు మూల కనిపిస్తుంది, ఫుల్ వీడియో తీసినాలే నీట్గా లేదా అలా ఉండేది. ఇదంతా అలాగే ఉండేది. ఇక్కడ చాలా నీట్గా ఉంది. అక్కడ ఉన్నట్టు ఉండేది, ఇక్కడ అలా భలే అనిపించేది. కానీ ఏంటంటే ఇప్పుడు వాటర్ లేవు. ఇంకా వాటర్ లేకపోయేసరికి ఇంక మనుషులు కూడా లోపలికి ఇంకా వెళ్తారు కదా. మేము వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఉండే మొత్తం స్టార్టింగ్లో. నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో బాగుండేది యాక్చువల్లీ. మేము చాలాసార్లు వచ్చాం, ఇంకా వచ్చే కొద్ది వాటర్ తగ్గుతూనే ఉన్నాయి. కానీ అట్లీస్ట్ ఈ వాటర్నే ఉన్నాయి. మేము మొన్న వెళ్ళిందంతా పోతే చాలా బెస్ట్. అంతే కదా. ఇక్కడతో ఆల్మోస్ట్ మన ట్రిప్ ఎండ్ అయిపోయినట్టే. ఇంకొక 3 అవర్స్లో ఇంటికి రీచ్ అవ్వగానే మనం మెల్బర్న్ టు ఎడిలైడ్ టు పర్త్ టు ఎడిలైడ్ టు మెల్బర్న్ అంతా అయిపోయినట్టే. ఇంకో 3 అవర్స్లో ట్రిప్ కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఇప్పటికీ ఆల్మోస్ట్ అంటే విక్టోరియా అవన్నీ సెపరేట్ బ్లాగ్స్, సో అందుకే పెద్ద విక్టోరియా కవర్ చేయట్లేదు. ఈవెన్ సౌత్ ఆస్ట్రేలియా కూడా మేము సెపరేట్గా కవర్ చేస్తాం, ఎందుకంటే అవి కోస్టల్ బాగుంటాయి అవి కూడా. బట్ ఈ ట్రిప్లో మేము దాన్ని ఇంక్లూడ్ చేయట్లేదు. అందుకే సిటీ కూడా ఈరోజు పెద్ద ఏమి కవర్ చేయలేదు, ఎందుకంటే ఓన్లీ ఫోకస్ ఏంటంటే మేము ఇంటికి రీచ్ అయిపోవాలి. ఎందుకంటే రేపు నుంచి అంత మళ్ళీ జాబులు స్టార్ట్ చేసేయాలి. సో దట్స్ ఆల్ ఫ్రమ్ డే 13. మెల్బర్న్ ఏమో సిటీ, విక్టోరియా అనేది స్టేట్. విక్టోరియా కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. చిన్న స్టేట్, అంటే ఉన్న అన్ని స్టేట్ల కంటే. అంటే తస్మానియా దాన్ని స్టేట్ కింద కన్సిడర్ చేయరు కాబట్టి చెప్తున్నా. చిన్న స్టేట్, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ పర్త్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వ్లాగ్స్ వచ్చేసి విక్టోరియా వ్లాగ్స్ వస్తాయి. స్టే ట్యూన్ టు అస్. ఏంటది? స్టే ట్యూన్ టు అస్. ఓకే. మనం ఇప్పుడు బయలుదేరిపోయాం. ఇక్కడ మన పింక్ లేక్ దగ్గర నుంచి టువర్డ్స్ హోమ్. మనకి ఇంకొక 3.5 hours డ్రైవ్ ఉంది. చూద్దాం ఎప్పటికల్లా వెళ్తామో, ఎందుకంటే మళ్ళీ మేడం ఎక్కడెక్కడ ఆపుతారో మనకు తెలియదు. అండ్ ఆల్సో పబ్లిక్ డ్రైవింగ్, సో ఎంతైనా పీ బోర్డు. సో లెట్స్ హోప్ విల్ రీచ్ సేఫ్లీ. అండ్ ఇంకోటి చాలా ఫుల్ టైర్డ్ అయిపోయాం. అందుకే ఈ 2 days పెద్ద ఏమి రిటర్న్లో పెద్ద వ్లాగింగ్ ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ట్రావెలే ఉంది. ఎవ్రీడే 800, 850, 900 kilometers ట్రావెల్ చేసాం. ఫైనల్ ఇంటికి రీచ్ అయిపోయామండి. ఇంకా చాలా ఆకలితో ఉన్నాం, అంతే చాలా రోజులు మిస్ అయ్యాం ఇండియన్ ఫుడ్. సో బిర్యానీ ఆర్డర్ చేసి ఫుల్ కొట్టేస్తున్నాం. ఇంకా మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వ్లాగ్లో. థ్యాంక్ యూ, బాయ్.